హలో, హలో, హలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. యాక్చువల్‌గా ఈరోజు ఏంటి అంటే, నేను సామంతపూడి వెళ్ళాను. దర్శి దగ్గర ఉండే ఊరు అన్నమాట. అది మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. అంటే పెద్దమ్మని అక్కడ ఇచ్చేసాము. సో, అక్కడ ఇక్కడ ఏంటంటే గంగమ్మ కొలుపులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత. ఇది అమర అనే ఇంటి పేరు వాళ్ళు చేసుకుంటున్నారు. మా పెద్దమ్మ వాళ్ళది అమర ఇంటి పేరొచ్చేసి. ఐ థింక్ వీళ్ళకి ఇలవేల్పే గంగమ్మ తల్లి అనుకుంటాను. ఈ సమ్మర్‌లో ఎక్కువగా కొలుపులు జరుగుతూ ఉంటాయి పల్లెటూర్లలో. అంటే గంగమ్మ, పోలేరమ్మ, అంకమ్మ ఇట్లాగా సిస్టర్స్ ఉంటారు కదా దేవతల్లో. వీళ్ళందరివి ఎవరికి సంబంధించినవి ఉంటాయి కదా! అట్లా అందరికీ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్‌గానే మరి 2 మంత్స్ బ్యాక్ మా ఊర్లో కూడా అంకమ్మ కొలుపులు జరిగాయి. సో, ఎవరికైతే ఉంటుందో అట్లా వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళైతే 40 ఇయర్స్ తర్వాత చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ మా సిస్టర్ మొన్న వీడియోస్‌లో కూడా చూశారు కదా! అమర వాళ్ళ ఇంటి ఆడపిల్ల అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఏ పని చేయాలన్నా సరే ఆడబిడ్డలతోటే చేపిస్తున్నారు. అంటే అమర వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు ఉంటారు కదా! వాళ్ళతో చేపిస్తున్నారు. నేను ఆ రోజు వెళ్ళాను. ఇది సెకండ్ డే. 5 రోజులు జరుగుతుంది ఈ కొలుపులు అనేవి. ఈరోజు మా తొడుపులు ఉన్నాయి. అండ్ పుట్టమన్న దగ్గరికెళ్ళి లైక్ అక్కడ సంథింగ్ చేస్తారు. పొద్దుటి నుంచి నైట్ మళ్ళీ మరుసటి రోజు ఆల్మోస్ట్ పొద్దుటి వరకు కూడా కొలుపులు అనేవి జరిగాయి. ఒక 3 ఈవెంట్లు ఉన్నాయన్నమాట ఈరోజు ఒక్కరోజే. సో, అవన్నీ ఏంటో మీరు చూడాలి అనుకుంటే చూసేయండి. ఫస్ట్ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళాలంట. పుట్ట దగ్గరికి వెళ్ళడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇంట్లో ఆడపిల్లలందరితోటి అమరా ఇంట్లో అంటే ఆ ఇంటి పేరుతో ఉండే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో పుట్టిన ఆడబిడ్డలతో అందరితోటి గిన్నెల్లో ఇలా నీళ్లు తీసుకుని వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసి అక్కడున్న పుట్టమ్మని వాళ్ళు తీసుకురావాలన్నమాట. తీసుకురావడం అంటే ఇప్పుడు తీసుకురారు. పూజ చేసి అక్కడ పెట్టేసి నైట్ వెళ్ళి తీసుకొస్తారు. సో, మధ్యాహ్నం అక్కడ మాతొడుపులు జరుపుకుంటారనమాట. అంటే గుడి దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు సంబరంగా వెళ్ళి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు సంబరమే సంబరం అసలు ఇంకా అన్నీ మనసు ఇంకా బయట ఉన్నాయి అన్నీ మర్చిపోయి ఇంక ఇందులో పడిపోతారనమాట. ఇక్కడ అంతా వీళ్ళందరూ బిందెలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అమరా ఇంట్లో పుట్టిన వాళ్ళు, అంటే ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పుట్టిన ఆడపిల్లలు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కానీ ఆడపిల్లలు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కాదు మిగతా వాళ్ళు. అండ్ డైరెక్ట్గా పుట్ట దగ్గరికి వచ్చారు. అంత దగ్గరేం కాదు, ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది ఈ ఊరికి. అక్కడ దాకా మొత్తం సంబరం చేసుకుంటూ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఒక 3 ప్రదక్షిణలు పుట్టకు చుట్టిన తర్వాత అందరూ తిరిగేసిన తర్వాత తెచ్చిన నీళ్ళు పోస్తారు. ఇలా ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు తిరిగాయి పోసారనమాట. అంటే ఒకేసారి అందరు తిరగడం అనేది కష్టం కదా. పక్కన ఒక కాలం ఉంది, అంటే నీళ్ళు లేవు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చులే. సో, ఇక్కడ ఉన్నారు చూడండి ఈ గ్రీన్, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపించే గ్రీన్ శారీస్ వాళ్ళిద్దరు మా సిస్టర్స్. వాళ్ళు అమరా ఇంట్లో అంటే మా పెద్దమ్మ కూతురు. వీళ్ళందరూ పోసేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ పోసిన తర్వాత సెకండ్ బ్యాచ్కి బాగా తడైపోయింది. వాళ్ళు చాలా జాగ్రత్తగా విరవాల్సి వచ్చింది. అండ్ వీళ్ళు పోసిన తర్వాత అక్కడ పూజ చేయించడానికి ఒక పెద్ద అయినారు. అయిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇలాంటి కొడుకుల్లో మాతమ్మ అంటారు మా సైడు మామూలుగా, కానీ అందరూ ఇక్కడ మాతమ్మ అని పిలుస్తున్నారు. సో, ఆ మాతమ్మ అక్కడ చేసే కూతురు ఈరోజు స్పెషల్గా మాట్లాడుకుంటే ఆవిడ ప్రత్యేకంగా ఉండాల్సిందే. అండ్ కొలుపులు మొత్తం కూడా ఆవిడ చేతుల మీద జరుగుతుంది ఆల్మోస్ట్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే దేవుడికి సంబంధించినవి చేయడానికి వాళ్ళకి ఇంకా ఉండిపోతుంది అనమాట. ఇంకా ఆ రీజన్స్ అన్నీ నాకు తెలియదు, మనం దేవతలాగా చూసుకోవడం తప్ప. అండ్ ఇక్కడ పుట్టమన్న అందరూ నీళ్ళు పోసారు కదా, తడిచింది. ఇంకా ఇక్కడ పుట్టమన్న తీసి ఒక ముద్దలాగా పెట్టారు. ఇంకా ఆ ముద్దే మనం అక్కడికి గుడి దగ్గర తీసుకెళ్లాల్సింది. కాకపోతే ఇప్పుడు కాదు, సాయంత్రం మళ్ళీ జాతరలాగా వచ్చి అందరూ వచ్చి అప్పుడు తీసుకెళ్తారు సంబరం చేసుకొని. సో, ఇప్పుడైతే అక్కడ పుట్టమనకి మొత్తం పూజ చేసేసారు, పసుపు కుంకుమ చల్లారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ అంటే ఎవరైతే నీళ్ళు పోసారో వాళ్ళు కూడా పసుపు కుంకుమ చల్లిన తర్వాత ఇక్కడ ఒక గంప పెట్టేసి ఆ గంప మీద మొత్తం వేపాకులు పెట్టి ఒక 3 చుట్లు దారం చుట్టేసి ఆ తర్వాత పూజ చేశారు. అందరూ మొక్కుకున్నారు, ఏదైతే ఉంటుంది కదా అట్లా. అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంతమంది ఇళ్ళ వాళ్ళు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రతి ఇంట్లో ఉన్న ఒక అంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎంతమంది జతలు ఉంటే అంతమంది జతలు, లైక్ అత్త మామ ఒకరు, అబ్బాయి కోడలు కొడుకు ఒకరు, ఇట్లా జతలుగా చూసుకుంటే ఒక జతకు వచ్చి 50,000 ఇవ్వాలని పెట్టుకున్నారంట. అండ్ ఆడపిల్లలు తలా ఒక 2,000 ఇచ్చి ఈ కార్యక్రమం అయితే జరుపుకుంటున్నారు. ఎంత పడిందో తెలియదు కానీ లక్షలు ఖర్చు పెట్టి ఈ జాతర జరుపుతున్నారంటే చూడండి మరి ఎంత
ఇదితో ఉంటారో. అండ్ ప్రతి ఒక్కటి కూడా చేసేదానికి ఒక వెనకాల చాలా ఉంటాయి కథలు. అండ్ ఈ ఇంట్లోకి, ఇది గుడి కాదు ఇల్లు, ఈ ఇంట్లోకి ఎక్కడో ఒక పెట్టె దొరికితే ఆ పెట్టెని తీసుకొచ్చారంట. ఆ పెట్టెని ఓపెన్ చేస్తే లైక్ కత్తులు అవన్నీ ఉన్నాయంటే ఇంకా ఆ ఇంటిని అందుకు వదిలేశారు. గంగమ్మ ఇల్లు. ఈ ఇంటిని ఎప్పుడైనా సరే పడేసి గుడి కడతారు, ప్రస్తుతానికైతే అలా ఉంచారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ అది పుట్ట దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తారు, ఇంకా వెనక్కి తిరిగి చూడరంట. వన్స్ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసేది ఏంటి అంటే, అందరూ ఇంతకుముందు ఆడపిల్లలతో చేపించారు కదా, ఇప్పుడు ఆడపిల్లలు పక్కకి వెళ్ళిపోతే, అంటే పెళ్ళి అయిన ఆడపిల్లలు మాత్రమే పక్కకి వెళ్ళిపోతే అమరా ఇంట్లో ఉండే మిగతా వాళ్ళు లైక్ జెంట్స్ కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా సరే, పెళ్ళి కాని వాళ్ళు అండ్ పెళ్ళి అయిన వాళ్ళు, అమ్మాయిలు కాకుండా వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు కానీ మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. ఇలా కూర్చున్నారు కదా అందరూ, వీళ్ళకి ఇప్పుడు అంటుంది అని చెప్పారు ఆవిడ. అంటే ఏంటో నాకు తెలీదు. వచ్చిన వాళ్ళందరికీ మాతమ్మ ఇట్లా మొత్తం అందరికి ప్రతి ఒక్కరికి హెడ్ టు హెడ్ బొట్టు పెట్టిద్ది, హెడ్ టు హెడ్ మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తుంది అనమాట. ఒక 5 రౌండ్స్ ఉంటాయి, అవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అండ్ ఇక్కడ మాతమ్మ కట్టుకున్న శారీ ఉంది కదా, నేను చాలా బాగుంది, ఎంత మంచి టేస్ట్ అనుకున్నాను నిజంగా. అయితే ఇక్కడ మాతమ్మ కట్టుకున్న బట్టలకు కూడా వీళ్ళే ఇవ్వాలి అంట, అది నాకు అమ్మాయి చెప్పారు. సో ఖచ్చితంగా వాళ్ళే డబ్బులు ఇవ్వాలంట. తనకు నచ్చినవి తెచ్చుకుంటారు. అండ్ తెచ్చుకుంటారు సరే, జస్ట్ చెప్తున్నా డబ్బు ఇస్తారు అని చెప్పి. అండ్ మీ సైడ్ ఏమైనా ఇలాంటి కొలుపులు ఉన్నాయి, ఖచ్చితంగా మీ ఇళ్ళల్లో ఏదో ఒక కొలుపులు ఉంటాయి. మా ఇంట్లో అయితే ఏం లేవబ్బా, మా ఊర్లో మాకు కొలుపులు అంటూ అలాగా. సో ఇక్కడ చూస్తుంటే మాకు కూడా ఇట్లాంటి కొలుపులు ఒకటి ఉంటే బాగుండేది కదా, డబ్బులు ఖర్చు అయితే అయింది కానీ సంబరం భలే జరుగుతుంది అని చెప్పి. ఒక్క 5 days ఈ అమరా ఇంట్లో ఎవ్వరు కూడా ఇంట్లో అన్నం వండుకునేదే లేదు. అంటే పిల్లల కోసం వండుకుంటారేమో కానీ ఎవ్వరు వండేది లేదు. భోజనాలు అన్నీ ప్రిపేర్ చేసేది 3 పూట్ల. ఇంకా కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ డప్పుల సౌండ్కి ఎవరికో ఒకరికి ఒంట్లోకి అమ్మవారు పొందుతూనే ఉన్నారనమాట. ఇంక ఈ మాతమ్మ ఉన్నారే అంటే ఇంకా అసలు సంబరం మామూలుగా ఉండదు. ఇప్పుడు బొట్లు పెట్టారు కదా అందరికీ, ఆ బొట్లు కూడా కుంకుమతో పెట్టరు, పసుపు అట్లానే పెడతారు. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి తర్వాత ఎక్స్పీరియన్స్. చల్లారి గొల్లెవో మాత, కాళ్ళు కచ్చి కట్టినావో మాత, ఊరగల్ల చల్లగొల్లెవో మాత.
చూసారా ఇక్కడ వీళ్ళకి అంటూ వదిలిస్తున్నారనమాట. అండ్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పనా మీకు, మా అత్తమ్మ ఫస్ట్ ఇది స్టార్ట్ చేయకముందే చెప్పింది, అవుటర్స్ ఎవరైతే ఉంటారో అమరా ఇంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, ఈవెన్ పెళ్ళైన ఆడపిల్లలు కూడా అమరా ఇంట్లో పుట్టినా సరే వాళ్ళందరినీ పక్కకి వెళ్ళండి, నేను చేసేది ఒక్కటి కూడా మీ మీద పడకూడదు అని చెబితే మధ్యలోకి వెళ్ళి మళ్ళీ తిరుగుతున్నారు అబ్బాయిలు. ₹1 పని చేయదంటే రూపాయి పని చేస్తారా? నాకు కోపం వచ్చింది నిజంగా. ఆమె చెప్పింది ముందే పర్టికులర్గా మీకు అంటూ తగిలిద్ది వెళ్ళొద్దు అని చెప్పి. వీళ్ళాడ ఇచ్చులు అయ్యా ఒక్కొక్కరికి. ఇంక ఇక్కడ ఏది చేయడానికైనా సరే ఆవిడ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా వస్తున్నారు అని మాత్రం తెలియని వాళ్ళు ఫీల్ అవ్వద్దు. తెలిసిన వాళ్ళైతే మా ఊళ్ళో ఒకటి చేసే వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకి అని చెప్తారేమో, కానీ తెలియని వాళ్ళైతే అంటే లైక్ నెగిటివ్గా తీసుకోమాకండి. ప్రతి ఒక్క దానికి కూడా ఎవ్రీథింగ్ బ్యాక్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక రీజను. అండ్ మా తమ్మకి ఇవి ఒక 5 రౌండ్లు ఫస్ట్లో ఏం చేశారు, బొట్టు పెట్టారు కదా, ఆ తర్వాత గింజలు నవధాన్యాలు పోసారు అందరి మీద, ఆ తర్వాత ఇలాగ కలుచారు మొత్తం. అంటే నోట్లో మాతమ్మ అవంటేనే దేవతలాగా చూసుకోవాలి మనం అంతే. సో నోట్లో పెట్టుకొని వస్తారనమాట. అది కూడా మగవాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత ఆడవాళ్ళకు ఊరికే చల్లుతారు చేతితోటే. అండ్ మగవాళ్ళని ఇలా వెనక నుంచి వచ్చి ఇలా తొక్కుతారు. అండ్ ఆడవాళ్ళకైతే జస్ట్ తల మీద ఇలా హెడ్ టు హెడ్ ఆమె టచ్ చేసి వెళ్తారు అంతే. ఇది సంబరం. ఎంత సంబరం అంటే ఆల్మోస్ట్ 4 hours జరిగింది. అంత బాగుండిద్ది అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా ఉంది. ఇది మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకొని మళ్ళీ ఊరంతా సంబరం చేసుకుంటూ రావాలి. సంబరం అంటే ఎట్లా, ప్రతి ఒక్క అంటే ఒక 10 అడుగులకు ఒక చోట ఆగి ఇట్లా అంతా చేసుకుంటూ వస్తారని చూపిస్తానులే, వీడియో ఉంది. అండ్ ఇట్లా మొత్తం చేసిన తర్వాతనే ఉండిద్ది అనమాట. అండ్ దీని తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పిన తర్వాత కూడా ఇంకా అందరూ వెళ్ళిపోవడానికి అయిందనమాట. ఇది ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. అంటే మేము తినిందే 2 గంటలకు అనమాట. 10 గంటలకు స్టార్ట్ చేస్తే 2 అయిపోయింది. అండ్ ఇదంతా కూడా అసలు ఒక్క రోజులో చేశారు. ఒక్కొక్కరికి ఒళ్ళు హోనం అయిపోయింది. 5 రోజులు కొలుపులు జరిగితే 5 రోజులు ఒక్కొక్కరికి నిద్ర ఉండదు, జాగారం చేసినట్టే అనమాట. అస్సలు మామూలుగా లేదు. అసలు చెప్తున్నానంటే ఎంత ఎక్స్పీరియన్స్ చేశానో అర్థం చేసుకోండి. ఇంకా అలాంటిది కొలుపులు చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూడండి. అండ్ ఎంతమంది, ఒక్కొక్క ఇంటి నుంచి 100 మంది చుట్టాలు వస్తారు. వాళ్ళందరినీ మేనేజ్ చేయడానికి మామూలుగా ఉండదు. అండ్ ఇది సెకండ్ డే అనమాట. ఈ మా తడుపులు జరుగుతుంది. నెక్స్ట్ డే భోజనాలు ఉంటాయి. భోజనాల రోజు ఏ కార్యక్రమం ఉండదు, ఓన్లీ భోజనాల వరకే. వచ్చిన చుట్టాలందరికీ చేస్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 20,000 మందికి పైగా వచ్చి ఉంటారు భోజనాలకి. అండ్ ప్రతి చోట మాతమ్మ వీరంగం వేయాల్సిందే. మామూలుగా అయితే వీరంగం అని అంటారు, అందరూ చూసి డ్యాన్స్ వేస్తుంది అంటారు, కానీ కాదు, పేరైతే వీరంగం అని అనాలి నాకు తెలిసినంత వరకు. మా ఊర్లో నేను విన్నాను కాబట్టి. అండ్ నైట్ అయితే ఇంకా బాగుండిద్ది అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది నిజంగా డప్పుల సౌండ్ వినండి మీరు కాసేపు, తర్వాత చూద్దాం. పుట్టలోనే పుట్టి పుట్టలోనే పెరిగి, పుట్టలోనే పుట్టి పుట్టలోనే పెరిగి, పట్టమరాజుని పడితివమ్మ. హారతి గై కొనుమా గంగమ్మ తల్లి, హారతి గై కొనుమా, హారతి గై కొనుమా గంగమ్మ తల్లి, హారతి గై కొనుమా. ఏ పాలు కొమ్మాలు ఇచ్చైన నిమ్మాలు, ఏ పాలు కొమ్మాలు ఇచ్చైన నిమ్మాలు, ఏవేళ చూసిన పంజరాలు లోపల, హారతి గై కొనుమా గంగమ్మ తల్లి, హారతి గై కొనుమా, హారతి గై కొనుమా గంగమ్మ తల్లి, హారతి గై కొనుమా. చక్కని వయ్యారి బసవరాజుకు హారతి గై కొనుమా, గొల్లావు స్వామి
హారతి గై కొనుమా. ఇంకా మాతమ్మ హారతి ఇవ్వడంతో అక్కడ మా తొడుపులు అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకొక చిన్న ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసేసుకున్నారు, అన్నం తిన్నారు. అది అయిపోయిన తర్వాత నైట్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు నిజంగా వితౌట్ మాతమ్మ ఇది ఏది అవ్వదు. అండ్ ఈ డబ్బులు లేని అవ్వదు. కళాకారులు ఎంతోమంది కావాలి కొడుకులు చేయాలి అంటే. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి పేమెంట్ 1 lakh వరకు ఇచ్చింటారు. అది తక్కువే చెప్పాలి ఈ రోజులకి, అది కూడా తక్కువే అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అంతా కొంచెం అలుపు తీసుకోకుండా చేయడం అనేది నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సౌండ్స్ నేను చిన్నగా పెట్టాను, కానీ అక్కడ ఉండే ఫోనకాలు వస్తాయి ఒక్కొక్కరికి వింటుంటే. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పొద్దున పుట్టబాంబు పెట్టారు కదా, అక్కడే గంగమ్మకి సంబంధించిన కత్తులు అట్లాంటివన్నీ కూడా జల్దీలో పెట్టారనమాట. డ్రమ్ములో అక్కడ నీళ్ళు పెట్టి అక్కడ పెట్టేశారు. మామూలుగా అయితే ఎక్కడైనా చెరువులు అట్లా ఉంటున్న చోట ఆ మూట పెట్టేయాలి, కానీ అలా పెడతారనమాట. లేని పక్షాలు ఏం చేయాలి చెప్పండి. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అందరూ ఊరేగింపుగా వెళ్ళి ఆ గంగమ్మని తీసుకొని చేస్తారనమాట. ఇక్కడ ఒకసారి వాయిద్యాలు వినండి, తర్వాత మాట్లాడతాం. ఓకే. అందరిని అలర్ట్ చేయడానికి అంతా ముందుకు సాగాలంటే ముందు వాళ్ళు వాయించాలి కదా, మంగళ వాయిద్యాలు స్టార్ట్ చేసేసారు, అయిపోయింది. ఇంక ఇక్కడ గంగమ్మని ఆ గుర్రము ఇంకొకటి వచ్చేసి ఏంటి రాజు మంత్రి అనమాట, పక్కన వీళ్ళు ఉంటారు కదా. అండ్ పొంగల్ పెట్టారు. ఆ తర్వాత పక్కన వీరతాడులు అనమాట, దీంతో కూడా ఒక ఇది చేస్తారనమాట. జరిగి చూపిస్తాం. అండ్ ఇది వెళ్ళేటప్పుడు వీళ్ళంతా చాలాసేపు అవన్నీ మోస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. అండ్ ఇక్కడ జరుగుతుంది కదా, ఇక్కడ మాతమ్మ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ ఇక్కడ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇట్లా ప్రతి స్పాట్లో ఆగిన ప్రతి స్పాట్లో ఇలా చేస్తూనే ఉంటారు. అండ్ ఊళ్ళో పిల్లలు కావచ్చు, ఇంకెవరు ఎవరైనా సరే సంబరం వేయడం అంటే ఇట్లా వేరంగా వేస్తూనే ఉంటారు అనమాట. డ్యాన్స్ అయితే ఎప్పటికి డ్యాన్స్ ఏం వేస్తారు, ఎప్పుడు డ్యాన్స్ అలా వేరంగా. అది ఇప్పుడు వెళ్ళారు కదా, కిలోమీటర్ దూరంలో ఉన్న పుట్ట దగ్గరికి అలా సంబరం చేసుకుంటూ ప్రతి స్పాట్లో ఆగుతూ వచ్చారు. అండ్ వన్స్ పుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత పుట్టమ్మను తీస్తారనమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు గంగమ్మని అక్కడ అవి తీసుకొచ్చారు కదా బొమ్మలు, అవి తీసుకున్న తర్వాత జల్దీలో పెట్టిన అమ్మవారి కత్తులు అవన్నీ కూడా తీసుకుంటారు. అవంతా ఒక మూట ఉందన్నమాట. అవన్నీ తీసుకొని ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 hours పూజ చేశారు. ఏవేవో కథలు చెప్పారు, సాంగ్స్ పాడారు. అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ బలి కూడా ఉంటుంది. అది నేను చూపించకూడదు, అందుకని చూపించట్లేదు. 2 చేశారు అనుకుంటా, ఐ థింక్. నేను చూడడానికి కూడా నాకు వల్ల కాలేదు. దగ్గరలో ఉన్న వాళ్ళకి మొబైల్ ఇచ్చి మరీ తీపిచ్చాను నేను. అండ్ ఇక్కడ ప్రతి కార్యక్రమం చేసింది ఇది. ఇక్కడ మీకు బని అంతా కనిపిస్తున్నారు కదా, తను అనమాట. తన చేతుల మీదుగా జరిగింది. మనకు తెలీదు ఆ పెద్దలందరూ ఏమేమి మాట్లాడుకుంటారు, ఎట్ట చేస్తారు కమిటీ వాళ్ళు అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే వెళ్ళామా చూసామా వచ్చామా అంతే. అండ్ ఇక్కడ మీకు ఆ పొగ కనిపిస్తుంది చూడండి, సాంబ్రాణి వేశారు. అసలు ఆ సాంబ్రాణి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. అండ్ ఓన్లీ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, ఏం లేదు. అందరికి ఎంత మందికి వచ్చిందంటే ఇప్పుడు ఆయన మనకి గంగమ్మని తీసుకొచ్చారు కదా, ఆయనకి కూడా పోనిందనమాట. ఇంకా చాలాసేపు చూసి శాంతింపజేసి మళ్ళీ చేశారు. అసలు ఇక్కడ ఇంకా అదంతా తీసిన తర్వాత ఆడపిల్లలు ఉన్నారు కదా, పొద్దున నీళ్ళు తెచ్చిన వాళ్ళల్లో ఎవరో ఒక 5 members నమ్మని చెప్పి అక్కడ మొత్తం దేవుడికి అక్కడ హారతి ఇచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. స్టార్ట్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్క 10 అడుగులకు ఒకసారి ఆపడం, అక్కడ ఒక పావుగంట అరగంట సేపు
సంబరం చేయడం తీసుకెళ్ళడం అనమాట. అట్లా జరుగుతూ వెళ్ళింది. ఆల్మోస్ట్ చివరాఖరికి గుడి దగ్గరికి వెళ్ళేలోపు మనకి మార్నింగ్ 2:30 2:30 అయింది టైము. ఆ టైంకి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా అనమాట. మళ్ళీ పడుకునే లోపు 4 అయిపోయింది అందరికీ. ఆ టైం వరకు చేశారు. అంటే చూడండి ఇంకెంత సంబరం ఉంటుందో. ఇక్కడ మళ్ళీ ఆడపిల్లలందరూ ఇక్కడికి ఏం చేశారంటే మర్చిపోయా చెప్పడం. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే నీళ్ళు పోసారో వాళ్ళు సొద్దలు, అంటే మనం నాగుల చవితికి చేస్తాం చూడండి, సజ్జలు, చలివిడి, అదేంటిది నువ్వుల పిండి, అట్లాంటివన్నీ ఇంకా నాగులు పుట్టకు కదా అవన్నీ చేసుకొని వచ్చారు. చేసిన తర్వాత వచ్చాయి కదా ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఏమైతే తెచ్చారో అన్నీ పుట్టకు సమర్పించేసి మళ్ళీ కడ్డీలు, టెంకాయ అన్నీ కొట్టేసి చేశారనమాట. సేమ్ నాగుల చవితికి చేసినట్టుగానే అట్లా. ఇంకెక్కడ ఇది నేను చూపించకూడదు, అందుకే జస్ట్ మేకని చూపించాం కదా. అంతా చేసిన తర్వాత బయటకు వచ్చేసారు. అదే అక్కడి నుంచి తరలించుకొని తీసుకొచ్చారనమాట. ఇంకెక్కడ చెప్పాను కదా ప్రతి 10 అడుగులకు ఒకసారి మార్చుకుంటూ వచ్చారని. అండ్ ఇక్కడ చూడండి ఇంకెక్కడ గుర్రాలు అవన్నీ తీసుకొచ్చారు కదా, వాళ్ళేమో సమరం దగ్గర ఉన్నారు. వెనకాల దేవుడికి సంబంధించింది ఉందన్నమాట. వేరే తాళ్ళు కూడా కొట్టుకుంటారు ఇక్కడ. మళ్ళీ అది వైలేషన్ కింద వచ్చేదేమోనని అది నేను పెట్టలేదు. అదొక తలకాయ నొప్పి యూట్యూబ్ తోటి వైలేషన్ వెళ్ళిపోతుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోవు, అందుకని చెప్పేసి అందుకే ఓన్లీ డ్యాన్స్ పెట్టాను. ఇక్కడ అదిగోండి ఆ తాళ్ళతో కొడుతున్నారు కదా, అది వేరే తాళ్ళు, అది ఎలాంటి వైలేషన్ కాదు, అది కూడా వన్ ఆఫ్ ది ట్రెడిషన్ అంతే. అంటే సాంప్రదాయాల్లో వచ్చినవి. అదేం పెయిన్ ఉండదు, జస్ట్ క్యాజువల్గా ఉంటుంది. మేబీ కొట్టించుకున్న అబ్బాయిలు, ఇది మోస్ట్లీ అమ్మాయిలు దీని జోలు పోరు, డ్యాన్స్ చేయాలనుకుంటే చేస్తారు. అండ్ ఇక్కడ మా తమ్ముళ్ళు అయితే మా తమ్మలు అందరూ అన్ని పూనకాలు వచ్చేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు చూసేయండి తర్వాత మాట్లాడండి. నేను ఒక 1 అవర్ వాళ్ళతో పాటు ఉన్నా, ఇంకా అసలు ఏం కనబడట్లేదని చెప్పేసి గుడి దగ్గరికి వచ్చేసాను. గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను లైటింగ్ తీయలేదన్నమాట. లైట్స్ ఇది అంతా లైటింగ్ పెట్టించారనమాట. చాలా బాగుంది లైటింగ్ అయితే. అండ్ గుడి దగ్గర చూడండి అక్కడ వాళ్ళు అక్కడ సంబరం జరుపుకుంటూ వస్తుంటే ఇక్కడ అది పూజ జరిపించడానికి వచ్చిన అతను ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ మొత్తం ఈ గంగమ్మ తల్లిది చేపించేశారు. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేసారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా గుడి ముందు కూడా ఒక ½ అన్ అవర్ నిలబెట్టి ఇలా చేశారు. మీరే చూడండి.
చెప్పడానికి ఏం లేదు, చూసి ఆనందించడమే. ఆల్మోస్ట్ ఇంట్లో గుడి దగ్గరకు వచ్చేసింది కదా, గుడి దగ్గర కూడా పెట్టేసిన తర్వాత అమ్మవారిని ఇంకొక హాఫ్ అన్ అవర్ పూజ అంతా చేసిన తర్వాత గుడి లోపలికి తీసుకెళ్ళి అక్కడ యథావిధిగా ఏ ప్లేస్లో నుంచి తీసారో ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత అందరూ ఆడపిల్లలు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారు, హారతి ఇచ్చారు, కంప్లీట్ చేసేసారు. ఇంకెక్కడ లాస్ట్లో మేము డాన్స్ చేసామన్నమాట. ఇదే హ్యాబిట్ మీరు ఫస్ట్లో కూడా చూసారు కదా, అది సంగతి. ఇంకేదైనా తప్పులు చెప్పుంటే మాత్రం నన్ను క్షమించాలి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి చూసింది చెప్పాను అంతే.